వారం రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న మెడికో ప్రియాంక పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ప్రియాంక తండ్రి వెంకటేష్ రాజమండ్రి ప్రకాష్ నగర్ పిఎస్ కు వెళ్లిన ప్రియాంక తండ్రి వెంకటేష్ నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన నిందితులు ఉద్దేశపూర్వకంగానే చంపే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. చట్టంపై తమకు నమ్మకం ఉందన్న ఆయన భవిష్యత్తులో ఏదైనా తేడా వస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మానవత్వం చూపాలని కోరారు. ప్రియాంక తండ్రి వెంకటేష్ మృగాళ్లకు భయాన్ని కలిగించేలా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తేవాలని కోరారు. మైండ్లో తెలియకుండా చేసింది కాదు, చనిపోతారనేది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. అయినా కూడా తలపైన ఎక్కించిపోయినారు అంటే వాళ్ళు కావాల్సి చేసినారని నేను నమ్ముతున్నాను. కొన్ని అలాంటి అనుమానాలు ఉండి ఇక్కడ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందా ఏంటి పొలిటికల్గా, ఎందుకంటే తప్పు చేసిన వాడు తప్పించుకోవాలనే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు, అది మానవ సహజం. అలాంటిది తప్పు జరగకూడదని దానికి చేయాల్సిన ప్రయత్నాలు డిపార్ట్మెంట్తో మేము చెప్పుకోవాలని చెప్పి వచ్చాము. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు తప్పించుకునే పరిస్థితి అయితే కనపడతలేదు. మాకు నమ్మకం ఉంది సార్, చట్టం మీద మాకు నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్, ఒక్కసారి నా హాస్పిటల్గా మీరు అక్కడే వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు, ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగి వచ్చా సార్ సమాజంలో, బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? ప్రియాంక తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. బలరాం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ప్రమాదానికి సంబంధించి ఈరోజు తన తండ్రి వెంకటేశ్వరరావు అయితే మాత్రం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే పోలీసుల మీద కూడా కేసు విచారణ మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకైతే పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు వెంకటేశ్వరరావు అయితే చెప్పారు. అయితే దాని తర్వాత అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, అసలు కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా పోలీసులు ఏం చేశారనే అంశంపై పిన్ టు పిన్ వివరణ అయితే మాత్రం పూర్తిగా ఇచ్చారన్నారు. వీళ్ళకున్న అనుమానాలు కూడా పోలీసులతో మాట్లాడినట్లు కూడా వెంకటేశ్వరరావు అయితే తెలిపారు. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద కూడా పూర్తిగా నమ్మకం అయితే మాత్రం ఉందని కూడా తండ్రి మీడియాతో కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేవలం నిర్లక్ష్యంతో ర్యాష్ డ్రైవింగ్ అయితే చేశారు. అంటే నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులు ప్రియాంక వైద్యులు ఇద్దరిని కూడా 3 సార్లు అయితే మాత్రం ఆ బైక్ని ఢీక్కున్నట్లుంది. అయితే గుద్దితే కనుక అంటే ఢీకొంటే కనుక ఖచ్చితంగా అవతల వ్యక్తులు చనిపోతారని తెలిసినా సరే నిర్లక్ష్యంతో ర్యాష్ డ్రైవింగ్తో కూడా గుద్దినట్లయితే మాత్రం తెలుస్తుంది. ఈ కేసును అయితే మాత్రం హత్యాయత్నం కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పి తండ్రి కూడా పోలీసులు రిక్వెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, మాకు పోలీసుల మీద పూర్తిగా కూడా నమ్మకం ఉందని కూడా తండ్రి వెంకటేశ్వరరావు అయితే మాత్రం చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా అందలేదని చెప్పి నిస్సహాయతను అయితే మాత్రం వ్యక్తం చేశారు. అయితే నిండు ప్రాణాన్ని తన గారాల బట్టి మొత్తం ఆశలన్నీ కూడా తన కుమార్తె పైనే ఉన్నాయి. అలాంటి బంగారు భవిష్యత్తు ఉన్న తమ కుమార్తెని కోల్పోవడం బాధ అయితే మాత్రం వర్ణాతీతం అని చెప్పి తన బాధను కూడా వ్యక్తం చేసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ ప్రియాంక ప్రమాదానికి సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం వేగవంతం చేశారు. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కోసం విచారణ చేసేందుకు నిందితులను కూడా పోలీస్ కస్టడీ కూడా సోమవారం అడుగుతామని చెప్పారు. దీనిపై ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం మొదటి నుంచి కూడా కొనసాగుతుంది. అంటే ప్రమాదం జరిగిన తర్వాత కేవలం 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసాం. దాని సెక్షన్లు కూడా అంటే ఇన్వెస్టిగేషన్లో ఆధారాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆధారాల ప్రకారం ఆ సెక్షన్లు కూడా ఆల్టర్ కూడా చేశామని చెప్పి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా డాక్టర్ ప్రియాంక ప్రమాదానికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి ఇటు పోలీసులు అయితే చెప్పారు. దాంతోపాటు ప్రియాంక తండ్రి వెంకటేశ్వరరావు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా అంటే ప్రియాంక ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమైన నిందితుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కోరడం కూడా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, సతీష్, అంటే ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి ఎంత సీరియస్గా ఉంది, ఏ రకంగా ఫాలో అప్ చేస్తుంది? ఎందుకంటే ఆయన తండ్రి కూడా చెప్తూ ఉన్నారు ప్రభుత్వాధినేతలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఇంతవరకు వచ్చి పరామర్శించింది లేదు, ఫోన్ కాల్ కూడా చేయలేదంటూ కూడా ఆయన చేస్తున్న ఆరోపణలు ఎలా అర్థం చేసుకోవాలి?
అయితే డాక్టర్ ప్రియాంక తండ్రి కొంత ఆవేదనని నిస్సాయితని కూడా వ్యక్తం చేసిన మాట వాస్తవమైనప్పటికీ కూడా అయితే ఈ కేసు జరిగినప్పటి నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ కేసు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇటు అధికారులు అయితే మాత్రం పూర్తిగా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇన్వెస్టిగేషన్ కూడా వేగవంతం చేయాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పొచ్చు. దానికి సంబంధించి అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం సైడ్ నుంచి అయితే మాత్రం ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకపోతే సీఎం కానీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎవరో కూడా ఇప్పటి వరకు కూడా కనీసం పరామర్శించలేదని చెప్పి ఒక ఆవేదన అయితే మాత్రం తండ్రి కూడా వ్యక్తం చేశారు. దాంతోపాటు అంటే ఇటు హాస్పిటల్ ఖర్చులు కానీ ఎటువంటి ప్రభుత్వం సైడ్ నుంచి ఇప్పటి వరకు కూడా తనకి ఎటువంటి ఒక ఫోన్ కాల్ రావడం కానీ, లేకపోతే ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎవరో కూడా తనని సంప్రదించలేదని, కనీసం పరామర్శించలేదని చెప్పి తన బాధనైతే మాత్రం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎటువంటి సహాయం కూడా అందలేదని కూడా వెంకటేశ్వర అయితే మాత్రం చెప్పినప్పటికీ కూడా పోలీసు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం వేగంగా జరుగుతుందని చెప్పి కూడా వెంకటేశ్వరరావు చెప్పాడు. అయితే దానికున్న అనుమానాలు కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్కి రావడం, పోలీస్ అధికారులతో మాట్లాడడంతో కొంత అనుమానాలు కూడా నివృత్తి అయినాయి కూడా వెంకటేష్ అయితే మాత్రం చెప్పాడు. ప్రస్తుతానికైతే మాత్రం ప్రభుత్వానికి సంబంధించి ఎవరో కూడా ఇప్పటి వరకు కూడా ఎవరో తనతో మాట్లాడకపోవడంతో కొంత అసహనాన్ని అయితే మాత్రం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.